నమస్తే వెల్కమ్ టు రేస్ కురాలు. ఇక తెలంగాణలో ఎన్నికల నగారా మోగింది. నగారా మోగిన వేళ వివిధ పార్టీలన్నీ రేస్లో ఉన్నాయి. ప్రధానంగా ఏ పార్టీలు రేస్లో ఉన్నాయి, దాంట్లో అభ్యర్థులు ఎవరు, అయితే ఆ రేస్ గుర్రాలు ఎవరనేది ఇప్పుడు చూద్దాం. మొదటిగా మనం చూసుకున్నట్టయితే ఉమ్మడి కరీంనగర్ జిల్లా పార్లమెంట్ నుంచి చూసుకుందాం. అయితే దీంట్లో 14 నియోజకవర్గాలు ఉన్నాయి. మొదటిగా కోరుట్ల నుంచి చూద్దాం. ఇక కోరుట్ల నుంచి అయితే బీఆర్ఎస్ నుంచి కల్వకుంట్ల సంజయ్ రావు, ఇక కాంగ్రెస్ నుంచి జె నరసింగరావు, అలాగే బీజేపీ నుంచి ధర్మపురి అరవింద్ ప్రధానంగా రేస్లో ఉన్నారు. అయితే వీరి ముగ్గురి రేస్లో ఎవరికి ఎక్కువ శాతం ఓట్లు పడే అవకాశం ఉంది, అలాగే అక్కడ రేస్ ఎంతవరకు కొనసాగుతుంది, మనం శ్రీకాంత్ అడిగి తెలుసుకుందాం. శ్రీకాంత్, చెప్పండి. ప్రధానంగా చూసుకున్నట్టయితే ఇక్కడ కల్వకుంట్ల సంజయ్ రావు, అలాగే జె నరసింగరావు, అలాగే ధర్మపురి అరవింద్ కు మధ్య పోటీ ఎలా ఉంది, అక్కడ ప్రచారం వాళ్ళు ఎలా సాగిస్తున్నారు? గుడ్ ఈవినింగ్ వెన్నెల. అయితే కోరుట్ల నియోజకవర్గంలో ఒక ప్రత్యేకత సంతరించుకుంది. ఈసారి బీజేపీ తరఫున ఎంపీ అరవింద్ ధర్మపురి అరవింద్ కూడా బరిలోకి దిగారు. అయితే గతంలో ఈ ప్రాంతం నుంచి 3 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన కల్వకుంట్ల విద్యాసాగర్ రావు తనయుడు కూడా సంజయ్ కుమార్ వృత్తిరీత్యా డాక్టర్ అయినప్పటికీ కూడా ఆయన ఈసారి మొదటగా కూడా రాజకీయ అరంగేట్రం చేస్తున్నారని చెప్పవచ్చు. అయితే ఇటు కాంగ్రెస్ పార్టీ నుంచి దివంగత మాజీ మంత్రి జుబాకడి రత్నాకర్ రావు తనయుడు కూడా నరసింహారావు కూడా బరిలోకి దిగారు. అయితే ఇక్కడ గతంలో కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి విజయావకాశాలు ఎక్కువగా ఉండే 3 సార్లు కూడా, అంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు నుంచి కూడా ఇప్పటికీ 3 సార్లు కూడా విద్యాసాగర్ రావు ఎమ్మెల్యేగా గెలుపొందిన పరిస్థితి. ఈసారి కాస్త ఇక్కడ ఉత్కంఠ పూర్వం అయితే నెలకొనుందని చెప్పవచ్చు. ప్రధానంగా త్రిముఖ పోటీ నెలకొనుంది. అయితే గతంలో ఓడిపోయిన జుబాడి నరసింహారావుకు సానుభూతి కూడా కలిసి వచ్చే అంశంగా కూడా చెప్పవచ్చు. ఇకపోతే నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ కూడా ఈ ప్రాంతం నుంచి ఒక బరిలోకి దిగడంతో కూడా ఎంపీ, అంటే ఏదైతే దుందుడుకు చర్యలకు పాల్పడుతూ ఉంటారో ధర్మపురి అరవింద్, ఆయన వ్యాఖ్యలు కానీ ఆయన వాక్చాతుర్యంతో కానీ ప్రజలను ఆకట్టుకునే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఇప్పటికే ప్రచారంలో దూసుకుపోతున్న పరిస్థితి అతను. అయితే వృత్తిరీత్యా డాక్టర్ సంజయ్ కుమార్ విద్యాసాగర్ రావు తనయుడు కాస్త మృదు స్వభావి అవడంతో తాను కూడా ప్రచారంలో ఇప్పటికే ముందున్నారని కూడా చెప్పవచ్చు. కాకపోతే ధర్మపురి అరవింద్ లాంటి ఒక గట్టి వ్యక్తిని ఢీకొనాలంటే మాత్రం ఆ స్థాయిలో కూడా ఒక వాక్చాతుర్యము తనతో, అంటే సంజయ్ కుమార్ లో మాత్రం కనిపించట్లేదు. ఇకపోతే జువాడి నరసింహారావు కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా ఒక బరిలోకి దిగిన పరిస్థితి. అయితే మొత్తానికి చూస్తుంటే ఈ నియోజకవర్గం ఉత్కంఠ పోరు అయితే నెలకొందని చెప్పవచ్చు. ఈ ప్రధానమైన పోటీ ఈ 3 పార్టీల నుంచి కూడా కనబడుతుంది. అయితే సానుభూతి జువాడి నరసింహారావును భరిస్తుందా, లేకపోతే ధర్మపురి అరవింద్ మాటల తూటాలు పేలి ఆయనకు అవకాశాలు కల్పించే దిశగా కూడా ముందుకెళ్తారా, లేక ఇటు ఏదైతే మాజీ ఎమ్మెల్యే తనయుడు సంజయ్ కుమార్ తన ఇప్పటికే నియోజకవర్గంలో పెద్ద ఎత్తున కూడా సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. అంటే ఈ సేవా కార్యక్రమాలు కలిసి వస్తాయా, ఈ ముగ్గురిట్లో ఈసారి ఎవరిని అదృష్టం వరిస్తుంది అనేది కూడా స్పష్టంగా చెప్పలేని పరిస్థితులతో పోటీ మాత్రం హోరాహరిగా కొనసాగుతుందని చెప్పవచ్చు వెన్నెల. ప్రధానంగా చూసుకున్నట్టయితే ఇటు కాంగ్రెస్ నుంచి కూడా మనం చూసుకోవచ్చు. కాంగ్రెస్ నుంచి జె నరసింహరావు ఉన్నారు. అయితే ఇటు కాంగ్రెస్ కూడా విస్తృత ప్రచారం చేస్తుంది. ఇది ఎంతవరకు కాంగ్రెస్ కి కలిసి వస్తుంది? అక్కడ మీరు అన్నట్టు త్రిముఖ పోటీ అక్కడ నెలకొంది అన్నారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ కి కొంతమేర అక్కడ ఎక్కువ ఓట్లు పడే అవకాశం ఉందంటారా? తప్పకుండా లేకపోలేదు వెన్నెల. అయితే ఈసారి కాంగ్రెస్ అభ్యర్థి జువాడి నరసింహారావు గతంలో ఓటమి పాలైన ఆ సానుభూతి కూడా ఈసారి కలిసి వచ్చే అంశంగా కూడా చెప్పొచ్చు. రాష్ట్ర వ్యాప్తంగా కూడా కాంగ్రెస్ పార్టీ హవా కొనసాగుతున్న తరుణంలో కూడా 6 గ్యారంటీలతో ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ ముందంజలో ఉందని కూడా చెప్పొచ్చు. సర్వేల ఫలితాల ప్రకారం కూడా ఈసారి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందంటూ కూడా ఒక పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది. అంటే గత సంవత్సరాలుగా కూడా 9.5 ఏళ్ల నుండి కూడా బీఆర్ఎస్ పార్టీ వైఫల్యాలను ఎండగడుతూ 6 గ్యారంటీ పథకాలను కూడా నరసింహారావు ఇంటింటికి చేరుతూ అంటే ఇటీవల టికెట్ లభించినప్పటికీ కూడా గత 6 నెలలకు పైగా కూడా తాను, అంటే ఏదైతే నియోజకవర్గంలో పర్యటనలు సానుభూతి, అంటే వ్యక్తిగతంగా ఇళ్లకు వెళ్లి ప్రజలను అక్కడ ప్రజలతో మమేకం అవడం, ఇలాంటి చర్యలు దాదాపుగా ఆయన ఎలక్షన్ క్యాంపెయిన్ ఒక 6 నెలల క్రితమే కూడా మొదలు పెట్టారని కూడా చెప్పొచ్చు. ఇదంతా కూడా ఆయనకి ఈసారి అనుకూలంగా, అంటే కలిసి వచ్చే అంశంగా కూడా చెప్పొచ్చు. కాకపోతే బీజేపీ పార్టీ నుండి ఒక బలమైన ప్రత్యర్థి ఉండడంతో కూడా కాస్త ఓటు బ్యాంకు తగ్గే అవకాశం కూడా లేకపోలేదు వెన్నెల.
చూసుకుందాం. జగిత్యాల నుంచి ఎవరెవరు పోటీ పడుతున్నారో చూసుకున్నట్టయితే ఇటు బీఆర్ఎస్ నుంచి ఎం సంజయ్ కుమార్, అలాగే కాంగ్రెస్ నుంచి టి జీవన్ రెడ్డి, అలాగే మనం చూసుకున్నట్టయితే బీజేపీ నుంచి బోగ శ్రావణి పోటీలో ఉన్నారు. అయితే ఈ ముగ్గురు పోటీ ఎలా ఉండబోతుందంటారు శ్రీకాంత్? ప్రధానంగా చూసుకున్నట్టయితే ఇక్కడ ఫీమేల్ కూడా, అంటే ఒక లేడీ కూడా ఇక్కడ బీజేపీ నుంచి పోటీ చేయడం జరుగుతుంది. ఈ నేపథ్యంలో ఈ ముగ్గురు పోటీ ఎలా ఉండబోతుంది? ఇక్కడ ఎవరికి ఎక్కువ శాతం ఓట్లు పడే అవకాశం ఉంది, ఏమంటారు? జగిత్యాల కూడా ఒక అంటే దాదాపుగా ఒక ప్రత్యేకత సంతరించుకుంది, రాజకీయ చైతన్యంగా కూడా చెప్పవచ్చు. ఇక్కడ ప్రజలంతా కూడా ప్రతిసారి కూడా ఒక విలక్షణమైన తీర్పిస్తుంటారని కూడా చెప్పవచ్చు. అయితే గతంలో మంత్రిగా చేసిన పలు సార్లు ఎమ్మెల్యేగా కొనసాగిన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి జీవన్ రెడ్డి ప్రస్తుతం ఎమ్మెల్సీగా ఉన్నారు. ఈసారి ఆ అధిష్టానం తనకు అవకాశం కల్పించడంతో ఈ ప్రాంతం నుంచి కాంగ్రెస్ పార్టీ నుంచి జీవన్ రెడ్డి బరిలోకి దిగిన పరిస్థితి అయితే నెలకొంది. అయితే జీవన్ రెడ్డి ఇప్పుడు కాదు, దాదాపుగా ఒక సంవత్సర కాలంగా కూడా ఆయన నియోజకవర్గంలో పెద్ద ఎత్తున కూడా పర్యటిస్తున్నారు. అంటే ఇక్కడ దగ్గర సమీపంలో నెలకొల్పే ఇథనాల్ ఫ్యాక్టరీకి సంబంధించి అక్కడ పరిశ్రమ ఏర్పాటు చేస్తే ఆ చుట్టుపక్కల గ్రామాలన్నీ కూడా కలుషితమవుతాయంటూ కూడా పెద్ద ఎత్తున ఒక ఉద్యమం చేశారని చెప్పవచ్చు. అయితే ఈ నియోజకవర్గానికి సంబంధించి ప్రతి సమస్యలపై అవగాహన ఉండడమే కాకుండా గతంలో చంద్రబాబు నాయుడు అంటే టీడీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా ఆయన ఎమ్మెల్యేగా గెలిచిన పరిస్థితి, అంటే రాజకీయంగా పండిపోయిన వ్యక్తిగా కూడా చెప్పవచ్చు. ఇతను ఈసారి అంటే కాంగ్రెస్ పార్టీ నుంచి, అంటే రాష్ట్ర వ్యాప్తంగా కూడా కాంగ్రెస్ పార్టీ హవా కొనసాగుతున్న తరంలో దాదాపుగా విజయావకాశాలు ఎక్కువగా ఉన్నట్టు కూడా, అంటే ఇప్పటికే పెద్ద ఎత్తున ప్రచారంలో ఒక ముందుకెళ్తున్న పరిస్థితి. అంటే మంత్రిగా కూడా ఆయన జీవన్ రెడ్డి కొనసాగిన పరిస్థితులు ఉండేవి. ఇకపోతే బోగ శ్రావణి అంటే అధికార బీఆర్ఎస్ పార్టీలో కొనసాగినప్పటికీ కూడా రెబల్ అభ్యర్థిగా, అంటే స్థానిక ఎమ్మెల్యే తనకు ప్రాధాన్యతను ఇవ్వట్లేదు, మహిళని కూడా చూడకుండా తనపై వివక్ష చూపిస్తున్నారంటూ కూడా అప్పట్లో ఒక పెను దుమారం లేపిన పరిస్థితి. ఆ పార్టీకి రాజీనామా చేసి ఇటీవలే బీజేపీలో చేరిన పరిస్థితి. అంటే బీజేపీలో చేరిన తర్వాత బీజేపీ అధిష్టానం కూడా బీసీ మహిళకు స్థానం ఇచ్చి ఈ ప్రాంతం నుంచి ఆ బోగ శ్రావణికి, అయితే మున్సిపల్ చైర్పర్సన్ గా విధులు నిర్వహించిన బోగ శ్రావణికి కూడా ఈ ప్రాంతంలో మంచి పట్టుందని కూడా చెప్పవచ్చు. అంటే ప్రతి వ్యక్తి, అంటే ఒక బీసీ సామాజిక వర్గానికి చెందిన ఒక ఆడబిడ్డగా కూడా ఇప్పటికే ప్రచారంలో పెద్ద ఎత్తున కూడా, అంటే ఒక వాక్చాతుర్యం కూడా తన బోగ శ్రావణి సొంతం అని చెప్పొచ్చు. పెద్ద ఎత్తున ఇక్కడ అధికార పార్టీకి వైఫల్యాలను ఎండగడుతూ కూడా ప్రచారంలో ముందుకెళ్తుంది. అంటే ఇప్పటికే దాదాపుగా కూడా బీజేపీ నుండి ఒక గట్టి పోటీ కూడా ఇస్తున్న పరిస్థితి అయితే నెలకొంది. ఇకపోతే డాక్టర్ సంజయ్ కుమార్ గతంలో కూడా భారీ మెజారిటీతో జగిత్యాల నియోజకవర్గంలో గెలుపొందిన పరిస్థితి. కాకపోతే అందుకు భిన్నంగా ఈసారి రాష్ట్ర వ్యాప్తంగా కూడా బీఆర్ఎస్ కు కాస్త అనుకూల పరిస్థితి లేకపోయినటువంటి అలాంటి పరిస్థితి ఈ నియోజకవర్గంలో కూడా కాస్త కనబడేట్టుగా కనిపిస్తుంది. సంజయ్ కుమార్ వృత్తిరీత్యా డాక్టర్ అయినప్పటికీ కూడా గతంలో భారీ మెజారిటీతో ఆయన గెలుపొందినప్పటికీ అధిష్టానం ఈసారి తిరిగి మళ్ళీ ఆయనకే టికెట్ కేటాయించడంతో ఆయన మళ్ళీ బరిలో దిగినారు. అయితే ఇప్పుడు ప్రస్తుతానికి ఉన్న పరిస్థితుల ప్రకారం రాష్ట్ర వ్యాప్తంగా కూడా బీఆర్ఎస్ పార్టీపై పెరుగుతున్న వ్యతిరేకత కూడా ఈయన కాస్త నష్టపోయే పరిస్థితి అయితే కూడా ఉంది. మొత్తానికి ఈ ప్రాంతం నుంచి కూడా త్రిముఖ పోరు అయితే నెలకొని ఉందని చెప్పవచ్చు. వెన్నెల, అలాగే నెక్స్ట్ నియోజకవర్గం చూసుకుందాం. ధర్మపురి ఎస్సీ కేటగిరీ నియోజకవర్గం. ప్రధానంగా చూసుకున్నట్టయితే ఇక్కడ అధికార పార్టీ కొప్పుల ఈశ్వర్ ప్రస్తుతం ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. అలాగే ఆయన బీఆర్ఎస్ నుంచి మరొకసారి పోటీ చేయడం జరుగుతుంది. అలాగే కాంగ్రెస్ నుంచి చూసుకున్నట్టయితే అడ్లూరి లక్ష్మణ్ కుమార్, ఇక బీజేపీ నుంచి ఎస్ కుమార్ రేస్ లో ఉన్నారు. ప్రధానంగా ఇప్పుడున్న త్రిముఖ పోరులో మనం చూసుకున్నట్టయితే గతంలో కొప్పుల ఈశ్వర్ కి అక్కడ ప్రజల నాడి ఎలా ఉంది, ఆయన మరొకసారి ప్రజలు ఆదరిస్తున్నారా, వీరి ముగ్గురు మధ్య రేస్ ఎలా ఉంది శ్రీకాంత్? అయితే ధర్మపురి నియోజకవర్గం ఎస్సీ రిజర్వ్డ్ కేటగిరీలో ఉందని చెప్పవచ్చు. అయితే ఈ నియోజకవర్గం నుంచి ఇప్పటికే 3 సార్లు గెలిచి కొప్పుల ఈశ్వర్ ఒక మంత్రిగా, సంక్షేమ శాఖ మంత్రిగా కూడా కొనసాగుతున్న పరిస్థితి అయితే ఉంది. ఇకపోతే అడ్లూరి లక్ష్మణ్ కాంగ్రెస్ పార్టీ నుంచి గతంలో, అంటే గత ఎన్నికల్లో 2018 ఉప ఎన్నికలలో దాదాపుగా, అంటే ముందస్తు ఎన్నికలలో ఒక స్వల్ప తేడా 400 ఓట్ల చిలుకు మాత్రమే స్వల్ప తేడాతో ఓటమి పాలైన పరిస్థితి. ఈ అంశంపై కూడా ఆయన గతంలో హైకోర్టును ఆశ్రయించిన నేపథ్యంలో హైకోర్టు తీర్పు కాస్త ఆలస్యం అవడంతో ఇటీవల కూడా దీనికి సంబంధించిన విచారణ కూడా కొనసాగుతున్న తరుణంలో మళ్ళీ ఎన్నికలు కూడా సమీపించిన పరిస్థితి అయితే నెలకొంది. ఇకపోతే బీజేపీ నుండి కుమార్ దాదాపుగా ఈ ప్రాంతంలో ఈ 2 ప్రధాన పార్టీల మధ్యన, అంటే ఏదైతే కాంగ్రెస్ పార్టీ ప్లస్
బిఆర్ఎస్ పార్టీ మధ్య ప్రధాన పోరు అయితే కొనసాగనుందని చెప్పవచ్చు. ఇప్పటికే సంక్షేమ శాఖ అంటే ఈ ప్రాంతం నుంచి మరొక అభ్యర్థి బిఎస్పి నుంచి కూడా ఒక బలమైన అభ్యర్థి కూడా అంటే ఒక సామాజిక వర్గం ఏదైతే దళిత సామాజిక వర్గానికి చెందిన రిజర్వ్డ్ కేటగిరీలో ఈ ప్రాంతం నుంచి ఇప్పటికే ఒక నక్క విజయ్ కుమార్ కూడా బరిలో దిగుతున్నారు. ఆయన కూడా ఈ నియోజకవర్గంలో అంటే ఏదైతే ఆ పెద్ద ఎత్తున కూడా సంక్షేమ శాఖ మంత్రిగా ఉండి కూడా ధర్మపురి నియోజకవర్గంలో ఎలాంటి అభివృద్ధి జరగట్లేదు అంటూ కూడా ఆయన అక్కడ ప్రజల్ని చైతన్యపరిచేందుకు కూడా తన వంతుగా విష్ణు ప్రయత్నాలు చేశారు. అంటే కాస్త ఓటు బ్యాంకు మాత్రం ఈసారి బిఎస్పీ పార్టీకి కూడా అనుకూలంగా ఉంటుందని చెప్పొచ్చు. ఇకపోతే ప్రధాన పోటీ మాత్రం ఈ రెండు పార్టీల మధ్యన అంటే బీజేపీకి ఈ నియోజకవర్గాల్లో పెద్దగా పట్టు లేదు కావచ్చు. అదే మూడో స్థానానికే పరిమితం అయ్యే అవకాశం అయితే ఉంటుంది. ప్రధాన పోటీ మాత్రం ఈ రెండు పార్టీల మధ్య నెలకొంటుంది. కాకపోతే ఈసారి సానుభూతి అనుకూలంగా మారి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అడ్లూరు లక్ష్మణ్ విజయం సాధించే అవకాశాలు అయితే ఎక్కువగా ఉన్నాయని చెప్పవచ్చు. నెల అలాగే చూసుకున్నట్టయితే ప్రధానంగా ఈ రెండు పార్టీల మధ్య ఏదైతే మీరు అన్నట్టు గతంలో ఇప్పుడు ప్రధానంగా ఈ అధికార పార్టీకి ఉన్న వ్యతిరేకత అక్కడ ఏ రేంజ్ లో ఉంది, అలాగే ఎస్సీ కేటగిరీలో గతంలో ఏదైతే కొప్పుల ఈశ్వర్ ఎంత మేరకు అక్కడ అభివృద్ధి చేశారు, దీనిపై అసలు అక్కడ ప్రజలు ఏమంటున్నారు? అయితే స్థానికంగా ఉన్న మంత్రి కొప్పుల ఈశ్వర్ తను నియోజకవర్గాన్ని పెద్ద ఎత్తున అభివృద్ధి చేశాను, ఆ నియోజకవర్గంలో అభివృద్ధి పదంలో నడుస్తుందని చెప్తున్నప్పటికీ కూడా వాస్తవ పరిస్థితులు అందుకు భిన్నంగా ఉన్నాయంటే కూడా స్థానిక ప్రజలైతే వాపోతున్న పరిస్థితి. రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రధానంగా ఏదైతే సిద్దిపేట, గజ్వేల్ ఇలాంటి నియోజకవర్గాలు మాత్రమే త్వరితగతిన కూడా అభివృద్ధి చెందుతున్నాయి. అంటే మిగతా సిరిసిల్ల కూడా పెద్ద ఎత్తున కూడా అభివృద్ధి అంటే ఏదైతే ముఖ్యమంత్రి కుటుంబ సభ్యులు ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గాలు మాత్రమే గణనీయమైన అభివృద్ధి పొందుతున్న పరిస్థితి ఉంది. అందుకు భిన్నంగా ధర్మపురి నియోజకవర్గం మాత్రం వెనుకబడి ఉందని అంటూ కూడా ఇప్పుడు స్థానికంగానైతే ఒక పెద్ద వ్యతిరేకతనైతే ఉందని కూడా చెప్పవచ్చు. సంక్షేమ శాఖ మంత్రి ఇలాకాలో కూడా పెద్ద ఎత్తున కూడా నిరసన వ్యక్తమవుతున్న పరిస్థితి అయితే ఉంటుంది. అయితే ఈసారి మాత్రం కాస్త ఓటమికి చవి చూసే అవకాశాలు కూడా లేకపోలేదు. రామగుండం గురించి చూసుకున్నట్టయితే అక్కడ అభ్యర్థులు ఎవరెవరు ఉన్నారో చూద్దాం. ఇక బీఆర్ఎస్ నుంచి కొరకంటి చందర్, అలాగే ఇటు కాంగ్రెస్ నుంచి ఎంఎస్ రాజ్ ఠాకూర్, అలాగే బీజేపీ నుంచి కందుల సంధ్యారాణి ప్రధానంగా పోటీలో ఉన్నారు. అయితే శ్రీకాంత్ ఇక్కడ చెప్పండి, ప్రధానంగా ఇక్కడ రామగుండంలో కొరకంటి చందర్కి మరొకసారి అవకాశం ఇచ్చారు. అయితే ఈ నేపథ్యంలో అక్కడ పోటీ ఎలా ఉంది, ఇక్కడ వీళ్ళు ఏ మేరకు ప్రచారం నిర్వహిస్తున్నారు, ప్రజల్లో వీళ్ళ మీద ఏ మేరకు పాజిటివిటీ ఉంది, వాళ్ళ స్పందన, ప్రజల స్పందన ఏ నాయుడికి ఎంత మేర ఉంది? అయితే ఇక్కడ వీళ్ళు మనం చూసుకున్నట్టయితే కానీ బీఆర్ఎస్ నుంచి కానీ బీజేపీ నుంచి కానీ కాంగ్రెస్ నుంచి కానీ ఎక్కువగా ఎవరికి ఏ పార్టీకి పోటీ నడుస్తుంది, అయితే అక్కడ ఎవరు ఎక్కువ గెలిచే అవకాశం ఉన్నట్లు కనబడుతుంది శ్రీకాంత్? ప్రధానంగా చూసుకున్నట్టయితే గతంలో ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ నుంచి గెలుపొంది బీఆర్ఎస్ పార్టీలోకి మారిన కోరుకంటి చందర్ ప్రస్తుత ఎమ్మెల్యేగా ఉన్నారు. తిరిగి ఈసారి కూడా అధిష్టానం ఆయనకు టికెట్ కేటాయించబడింది. ఇకపోతే గతంలో ఓటమి పాలైన రాజ్ ఠాకూర్ మక్కాన్ సింగ్ కాంగ్రెస్ పార్టీ నుంచి గతంలో ఓటమి పాలైనప్పటికీ మళ్ళీ తిరిగి ఇదే స్థానం నుంచి కూడా ఆయన బరిలో దిగిన పరిస్థితి. ఇకపోతే ఈ రామగుండం అంటే రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒక రెబల్ రాజకీయానికి తెరదీసింది రామగుండం నియోజకవర్గం అని చెప్పవచ్చు. కందుల సంధ్యారాణి పాలకుర్తి జెడ్పీటీసీగా ఉన్న కందుల సంధ్యారాణి అధికార బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే వైఖరిని ఎండగడుతూ కూడా పెద్ద ఉద్యమమే చేసిన పరిస్థితి ఉంది. తనకు అనుకూలంగా కలిసి వచ్చిన ఒక 4-5 నాయకులతో పాటు తను ఒక పెద్ద ఉద్యమం అంటే ఒక చైతన్యం పరిచేందుకు కూడా తనకి ఈసారి ఈ నియోజకవర్గం నుండి తమలో ఒక 5 రెబల్ అభ్యర్థులతో ఎవరికి టికెట్ కేటాయించినా లేదు, కానీ స్థానిక ఎమ్మెల్యే కోరుకట్టి చందర్కు మాత్రం టికెట్ కేటాయించద్దు అంటూ కూడా ఒక ఉద్యమం చేసిన పరిస్థితి. అయితే అధిష్టానం ఆమె వైఖరిని పెడచెవిన పెట్టడంతో మళ్ళీ తిరిగి కోరుకట్టి చందర్కి టికెట్ ఇవ్వడంతో పార్టీకి రాజీనామా చేసి బీజేపీలో చేరినప్పటికీ బీజేపీ నుండి ఆమె ఈ స్థానం నుంచి బరిలోకి దిగిన పరిస్థితి. ఇకపోతే రాజ్ ఠాకూర్ మక్కాన్ సింగ్ గతంలో పలుమార్లు ఓడిపోయిన సందర్భంగా కూడా సానుభూతి కూడా పెద్ద ఎత్తున. అయితే రాజ్ ఠాకూర్ మక్కాన్ సింగ్ కొంచెం దుందుడుగా వ్యవహరిస్తూ ఉంటారు. ఆయన నోటి దురుసు కాస్త ఎక్కువగా ఉంటుందని చెప్పేసి స్థానికంగా కూడా ఒక పెద్ద చర్చ కొనసాగుతుంది. అంటే ఏదైతే అభిమానులు కార్యకర్తలతో కలిసిమెలిసి ఉండాల్సిందే కాకుండా కాస్త దుందుడుగా వ్యవహరిస్తూ ఉంటారంటూ కూడా ఒక అపవాదం అయితే ఉంది. అందుకు భిన్నంగా ఈసారి రాజ్ ఠాకూర్ మక్కాన్ సింగ్ అందరినీ కలుపుకుపోయే ప్రయత్నం అయితే చేస్తున్నారని చెప్పవచ్చు. ఇకపోతే కోరుకంటి చందర్ కూడా పెద్ద ఎత్తున
ఆ నియోజకవర్గంలో ప్రతిరోజు కూడా నిత్యం అభివృద్ధి పనులపై కూడా రాబోయే అంటే మేనిఫెస్టో బీఆర్ఎస్ పార్టీ మేనిఫెస్టో కూడా రామగుండం ప్రాంతంలో చేసిన అభివృద్ధి కార్యక్రమాలపై కూడా వివరిస్తూ కూడా ప్రతినిత్యం ప్రజల్లో ప్రచారం చేస్తున్న పరిస్థితి అయితే నెలకొంది. ఆ కొన్ని ప్రాంతాల్లో మాత్రం వ్యతిరేకత కూడా ఆ కోరుకంటి చంద్రకు ఎదురవుతున్న పరిస్థితి. ఇకపోతే ఆడబిడ్డ ఆత్మగౌరవానికి ఆ అధికార దాహానికి మధ్య పోటీ అంటూ కూడా కందుల సంధ్యారాణి కూడా బీజేపీ నుంచి గట్టి పోటీ ఇస్తుందని చెప్పవచ్చు. అంటే ఆ ఒక ఆడబిడ్డను నెగ్లెక్ట్ అంటే నిర్లక్ష్యం చేశారంటూ కూడా బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి బీజేపీ పార్టీలో చేరడంతో ఈ స్థానం నుంచి తనకు అవకాశం ఇవ్వండి, ఈసారి తమ ఆడబిడ్డను ఆదరించండి అంటూ కూడా ఆమె ఇప్పటికే ప్రచారంలో ముందుకెళ్తున్న పరిస్థితి. అంటే ప్రతి ఒక్కరిని పేరు పేరున పలకరిస్తూ కూడా అందుల సంధ్యారాణి ఇప్పటికే ప్రచారాన్ని అయితే ముమ్మరం చేసింది. ప్రధానంగా ఈ మూడు పార్టీల మధ్య త్రిముఖ పోరు అయితే నెలకొందని చెప్పచ్చు. ఎక్కువగా మాత్రం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మకాన్ సింగ్ అంటే గతంలో ఓడిపోయిన దాఖలాలు ఉన్న పరిస్థితిలో కాస్త సానుభూతి రాష్ట్ర వ్యాప్తంగా కూడా కాంగ్రెస్ పార్టీ చరిష్మా కూడా పెరుగుతుండడంతో ఈసారి ఇక్కడ రాజ్ ఠాకూర్ మక్కన్ సింగ్ గెలుపు అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నట్టుగా కూడా చెప్పొచ్చు. వెనల అలాగే ఇక మంత్రి నియోజకవర్గం నుంచి చూద్దాం. మంత్రి నియోజకవర్గం నుంచి ఇక బీఆర్ఎస్ నుంచి అయితే పుట్ట మధుకర్ పోటీలో ఉన్నారు. అలాగే కాంగ్రెస్ నుంచి దుద్దిల్ల శ్రీధర్ బాబు, అలాగే బీజేపీ నుంచి చందుపట్ల సునీల్ రెడ్డి ప్రధానంగా ఈ ముగ్గురు రేస్లో ఉన్నట్లు తెలుస్తుంది. అయితే శ్రీకాంత్, ఇక్కడ ఎస్పెషల్లీ బంతని నియోజకవర్గంలో చూసుకున్నట్టయితే ఎవరి మధ్య పోటీ నెలకొనే అవకాశం ఉంది? అసలు ప్రధానంగా చూసుకోవచ్చు ఇటు పుట్ట మధుకర లేకపోతే దుద్దిల్ల శ్రీధర్ బాబు మధ్య పోటాపోటీ నెలకొనే అవకాశం ఉందంటారా? అక్కడ మంతని నియోజకవర్గంలో అసలుకి ప్రజల నాడి ఎలా ఉంది శ్రీకాంత్? రాష్ట్ర వ్యాప్తంగా కూడా మంత్రి నియోజకవర్గ ప్రత్యేకత సంతరించుకుందని చెప్పవచ్చు. ప్రతిసారి కూడా ఓటర్లు ఆ ఒక భిన్నమైన తీర్పులు ఇస్తున్న పరిస్థితి. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా కారు హవా కూడా ఇక్కడ హస్తం నుంచి పోటీ చేసి దుద్దిల్ల శ్రీధర్ బాబు ప్రస్తుతం ఎమ్మెల్యేగా ఉన్న పరిస్థితి. అంటే రాష్ట్ర వ్యాప్తంగా కూడా గెలుపొందిన కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలలో శ్రీధర్ బాబుకు ఒక ప్రత్యేకత అయితే ఉందని సంతరించు. అంటే ప్రతినిత్యం కూడా ప్రజలతో మమేకమవుతుంది. ఆయన కాంగ్రెస్ పార్టీలో గతంలో కూడా మంత్రిగా కొనసాగి ఈ నియోజకవర్గంని అభివృద్ధిలో నడిపింది. అయితే గతంలో తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు తర్వాత మాత్రం పుట్ట మధు ఈ ప్రాంతం నుంచి బరిలోకి దిగి గెలిచినప్పటికీ కూడా కొన్ని వివాదాలు ఆయన చుట్టుముట్టడంతో కూడా ఆయనకు కాస్త వ్యతిరేకత పెరిగిన అంశంగా కూడా చెప్పవచ్చు. సొంత పార్టీ నేతలు జెడ్పీటీసీలు కానీ సర్పంచ్లు కానీ తనకు ప్రాణ భయం ఉంది అంటూ అప్పట్లో మీడియా ముందు మోకరిల్లిన పరిస్థితి కూడా నెలకొంది. ఇకపోతే ఏదైతే ఒక లాయర్ వామన్ రావు దంపతులు లాయర్ అడ్వకేట్ జంట హత్యల విషయంలో కూడా ఇదైతే పుట్ట మధు హస్తం ఉన్నట్టుగా కూడా గతంలో పెద్ద ఎత్తున ప్రచారం జరగడంతో ఈ అంశాలన్నీ కూడా తనకు ఈసారి కాస్త వ్యతిరేకతను తీసుకొచ్చిన పరిస్థితి నెలకొంది. ఇకపోతే ఈ ప్రాంతం నుంచి శ్రీధర్ బాబు గతంలో శ్రీపాదరావు తనయుడు గతంలో కూడా ఆయన కూడా మంత్రిగా స్పీకర్ గా కొనసాగిన పరిస్థితి ఉండేది. మొత్తానికి ఈ నియోజకవర్గం నుంచి పెద్ద ఎత్తున కూడా ప్రజలు చైతన్యవంతులుగా ఉంటారు. అంటే గతంలో ఆదరించినప్పటికీ కూడా పుట్టమధును ఆదరించినప్పటికీ కూడా గత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి విజయావకాశం ఇవ్వడం వల్ల ఈసారి పరిస్థితి అంటే మార్పు కోరుకుంటారా లేక మళ్ళీ కాంగ్రెస్ పార్టీ అంటే రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ హవా కొనసాగినప్పటికీ కూడా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి విజయం సాధించడం ఒక ఎత్తు. ఈసారి రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ హవా కొనసాగుతున్న తరుణంలో తిరిగి మళ్ళీ శ్రీధర్ బాబుకే పట్టం కడతారా లేక పుట్ట మధును విజయావకాశాలు వరిస్తున్నా అనేది కూడా కాస్త ఉత్కంఠ. మొత్తానికి పోటీ మాత్రం ఈ రెండు ప్రాంతాల నుంచి ఈ రెండు పార్టీ అభ్యర్థుల మధ్య ప్రధాన పోటీ అయితే నెలకొని ఉందని చెప్పొచ్చు. వినాలి. అలాగే నెక్స్ట్ మనం పెద్దపల్లి నియోజకవర్గం నుంచి చూద్దాం. పెద్దపల్లి చూసుకున్నట్టయితే ఇక్కడ బీఆర్ఎస్ నుంచి దాసరి మనోహర్ రెడ్డి, అలాగే కాంగ్రెస్ నుంచి చూసుకున్నట్టయితే సిహెచ్ విజయరమణారావు, ఇక బీజేపీ నుంచి దుగ్గ్యాల ప్రదీప్ కుమార్ ప్రధానంగా రేస్ లో ఉన్నారు. అయితే శ్రీకాంత్, ఇక్కడ ఏ మేరకు వీళ్ళ ముగ్గురు మధ్య రేస్ కొనసాగుతుంది? ప్రధానంగా అక్కడ వీళ్ళ ప్రచారం ఎలా కొనసాగుతుంది? అయితే ఏ నేతకు ఏ నేతకు మధ్య పోటీ ఉండే అవకాశం కనిపిస్తుంది శ్రీకాంత్? ప్రధానంగా పెద్దపల్లి నియోజకవర్గంలో ఈ ప్రధాన పార్టీలు కాకుండా మరొక అభ్యర్థి బిఎస్పీ పార్టీ నుంచి కూడా దాసరి ఉష కూడా రంగంలోకి దిగిన పరిస్థితి. అంటే ఈ నియోజకవర్గం నుంచి పెద్ద ఎత్తున కూడా దాసరి ఉష కూడా ఒక ఓటు బ్యాంకును సంపాదించుకున్నట్టు కూడా చెప్పవచ్చు. విభిన్నమైన ప్రచారంతో కూడా తను ఇప్పటికే పెద్ద ఎత్తున నియోజకవర్గంలో ప్రచారంతో ముందుకెళ్తుందని కూడా చెప్పవచ్చు.
మొత్తానికి దాసరి మనోహర్ రెడ్డి గతంలో ఎమ్మెల్యేగా గెలిచినప్పటికీ కూడా కొన్ని ఆరోపణలు శాండ్ ల్యాండ్ మాఫియా అంటూ కూడా సొంత పార్టీ నేతలు ఆయన తీరుపై అంటే గతంలో మున్సిపల్ వైస్ చైర్మన్ లాంటి వాళ్ళతో సహా వాళ్ళంతా కూడా కొంత క్యాడర్ అంతా కూడా అంటే కింది స్థాయి క్యాడర్ అంతా కూడా పార్టీకి రాజీనామా చేసి ఆ చేసిన పరిస్థితులు నెలకొన్న పరిస్థితులు. ఇకపోతే కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా ఒక గతంలో ఎమ్మెల్యేగా కొనసాగిన చింతకుంట విజయ రమణారావుకు ఇక్కడ దాదాపుగా పెద్ద ఎత్తున కూడా కలిసి వచ్చే అంశం అని చెప్పొచ్చు. ఇటీవల రాహుల్ గాంధీ పర్యటన పెద్దపల్లి జిల్లాలో పెద్ద భారీ బహిరంగ సభ ద్వారా మాత్రం చింతకుంట విజయ రమణారావుకు అవకాశం భరిస్తుందనే అంశం అంటే ప్రజలు ఒక పెద్ద సంకేతాన్ని అయితే ఇచ్చారని చెప్పి అంటే రాహుల్ గాంధీ బహిరంగ సభకు స్వచ్ఛందంగా వందలాది వేలాది మంది ప్రజలకు తరలి వచ్చి ఒక ఆ చింతకుంట విజయ రమణారావుకు ఈసారి విజయావకాశాన్ని అయితే ఇచ్చే దిశగా కూడా ఈ నియోజకవర్గంలో ఉన్నారని చెప్పొచ్చు. విజయ రమణారావు పేరు పేరున కూడా ప్రతి ఒక్క వ్యక్తిని మమేకమవుతూ కూడా అందరి ఆదరాభిమానాలు సంపాదించి ఇప్పటికే నియోజకవర్గంలో ఒక మంచి పట్టున్న నేతగా కూడా ఎదిగారు. గతంలో ఎమ్మెల్యేగా చేసిన అనుభవం కూడా ఉండడంతో స్థానిక ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డిపై పెరిగిన వ్యతిరేకతను కూడా ఈసారి ఆయనకు విజయ రమణారావుకు కలిసి కూడా చెప్పవచ్చు. అంటే ఏదైతే మాఫియాలకు సంబంధించి పెద్ద ఎత్తున ఆరోపణలు దాసరి మనోహర్ రెడ్డి ఎదుర్కొంటున్న పరిస్థితి అయితే ఉంది. సొంత పార్టీ నేతలు కూడా ఆయన తీరును ఎండగట్టి మళ్ళీ కాంగ్రెస్ పార్టీలో చేరిన పరిస్థితి కూడా ఉంది. ఇకపోతే బిఎస్పి పార్టీ నుంచి కూడా దాసరి ఉష కూడా ఒక మంచి ఓటు బ్యాంకు సంపాదించింది. అంటే ప్రధానంగా ఈ మూడు పార్టీల మధ్యనైతే ఈసారి పోరు నెలకొన్నది. మొత్తానికైతే విజయావకాశాలు మాత్రం విజయ రమణారావుకు ఎక్కువగా ఉన్నట్టు కూడా చెప్పవచ్చు. వెనుక అలాగే శ్రీకాంత్, ప్రధానంగా మనం చూసుకున్నట్టయితే మీరు అన్నట్టు ఇటు బీఎస్పీ పార్టీ నుంచి కూడా మరొక నేత పోటీలో ఉన్నారు. ఈ నేపథ్యంలో ఎవరి ఓట్లు చీలే అవకాశం ఎక్కువగా కనిపిస్తున్నాయి? ఇటు బీఆర్ఎస్ నుంచి గతంలో ఉన్న దాసరి మనోహర్ రెడ్డి మీద కొంత వ్యతిరేకత ఉన్న నేపథ్యంలో మరి ఇటు బీఆర్ఎస్ఏ కానీ లేకపోతే ఇటు కాంగ్రెసే కానీ బీజేపీ కానీ ఎవరు ఓట్లు చీల్చే అవకాశం దాదాపుగా కనిపిస్తున్నాయి ఇటు బీఎస్పీ నుంచి పోటీ చేస్తున్న నేత? అయితే ఆమె ఇప్పటికే దాదాపు పెద్ద ఎత్తున ప్రచారంలో ముందుకెళ్తుంది. కొన్ని సందర్భాల్లో కాంగ్రెస్ పార్టీలో అంటే టికెట్ ఆశించి భంగపడ్డ నేతలను కూడా తన వైపు మలుచుకునే ప్రయత్నం కూడా చేసినప్పటికీ కూడా ప్రయత్నంలో విఫలమైన పరిస్థితి. ఇకపోతే బీఆర్ఎస్ పార్టీ నుంచి కూడా కింది స్థాయి క్యాడర్ కూడా ఆ దాసరి ఉషకి కూడా అనుకూలంగా వివరిస్తున్నట్టుగా కూడా చెప్పవచ్చు. మొత్తానికి ఒక కొంత మేర ఓటు బ్యాంకు అంటే ఈ విజయావకాశాలు ఎవరైతే ఇప్పుడు స్థానికంగా బరిలోకి దిగిన అభ్యర్థుల మధ్య కొంత ఓటు బ్యాంకును చీల్చే దిశగా కూడా దాసరి ఉష ముందు వరుసలో ఉందని కూడా చెప్పవచ్చు. అంటే ప్రజల మద్దతు కూడా పెద్ద ఎత్తున కూడగట్టున్న పరిస్థితి అయితే ఉంది. ఒక విద్యావేత్తగా కూడా తాను ఇప్పటికే ప్రచారంతో అంటే విభిన్నమైన ప్రచారంతో కూడా ప్రజలతో మమేకమవుతూ కూడా గతంలో వాళ్ళిరువురు కూడా ఎమ్మెల్యేగా చేసిన అభ్యర్థులకు తనకు అవకాశం ఇవ్వండి అంటే ఒక రాజకీయంగా వాళ్ళిద్దరు కూడా పండిపోయి ఉన్నారు. తాను కొత్త వ్యక్తిని కాబట్టి తనకు ఒక అవకాశం ఇస్తే అభివృద్ధి అంటే ఏంటో చూపిస్తాను. ఒక విద్యావేత్తగా కూడా తనకు అన్ని రకాలుగా నాలెడ్జ్ ఉందంటూ కూడా తను ప్రచారంలో దూసుకెళ్తున్న పరిస్థితి. ప్రతి అంశాన్ని కూడా అంటే అక్కడ స్థానికంగా ఉన్న సమస్యలన్నిటినీ కూడా ప్రజలకు వివరిస్తూ కూడా వాటిపై అవగాహన తీసుకొచ్చే విధంగా కూడా ఇప్పటికే ప్రచారంలో ముందుకెళ్తుందని చెప్పవచ్చు. వెల్కమ్ బ్యాక్. ఇక కరీంనగర్ నుంచి ఎవరెవరు రేస్లో ఉన్నారో అసలు ఆ రేసు గుర్రాలు ఎవరో ఇప్పుడు చూద్దాం. ఇక బీఆర్ఎస్ నుంచి చూసుకున్నట్టయితే గంగుల కమలాకర్, అలాగే కాంగ్రెస్ నుంచి చూసుకున్నట్టయితే పురుమల్ల శ్రీనివాస్, ఇక్కడ కరీంనగర్ నుంచి చూసుకున్నట్టయితే బీజేపీ నుంచి బండి సంజయ్ పోటీలో ఉన్నారు. ప్రధానంగా వీరి మధ్య పోటీ ఎలా ఉండబోతుంది మనం చూసుకోవచ్చు. ఇప్పుడు అధికార పార్టీ గంగుల కమలాకర్ ఇక్కడ ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. పార్టీ మరొకసారి ఈయనకి టికెట్ ఇవ్వడం జరిగింది. ఈ నేపథ్యంలో ఇక్కడ బండి సంజయ్ కూడా ఈసారి రేస్లో ఉన్నారు. అయితే ప్రధానంగా ఇక్కడ ఎవరు గెలిచే అవకాశాలు కనిపిస్తున్నాయి శ్రీకాంత్? ప్రధానంగా మనం చూసుకోవచ్చు ఇక్కడ ముగ్గురు మధ్య త్రిముఖ పోటీ నెలకొనే అవకాశం ఉందా, లేకపోతే ఇటు బీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ అనేటట్టే ఇక్కడ పోరు ఉండబోతుందా? అసలు ఇక్కడ పోరు ఎలా ఉండే అవకాశం ఉంది శ్రీకాంత్? ఒక చారిత్రాత్మక నేపథ్యంతో పాటు రాజకీయ నేపథ్యంగా ఉన్న నియోజకవర్గం కరీంనగర్ నియోజకవర్గం అని చెప్పవచ్చు. రాజకీయాలకు పెట్టని కోటగా కూడా కరీంనగర్ నియోజకవర్గం నిలుస్తుంది. గతంలో ఇక్కడ నుంచి 3 సార్లు హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా గెలిచిన గంగుల కమలాకర్ బీఆర్ఎస్ పార్టీ నుంచి రంగంలోకి దిగిన పరిస్థితిలో ఈసారి బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ కుమార్ కూడా ఈ ప్రాంతం నుంచి బరిలేదు. ఇకపోతే కాంగ్రెస్ పార్టీ నుంచి సర్పంచ్ అభ్యర్థి పురుమల శ్రీనివాస్ కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీలో దిగిన పరిస్థితి.
అయితే ప్రధానంగా ఈసారి ఈ ప్రాంతం నుంచి 3 పార్టీల త్రిముఖ పోరు అయితే నెలకొంది. మొత్తానికి ఎత్తి చూస్తే ఈ నియోజకవర్గంలో దాదాపు బీసీ ఓటర్లు పెద్ద ఎత్తున కూడా మెజారిటీగా అంటే మున్నూరు కాపు సామాజిక వర్గం అంటే ఈ ముగ్గురు నేతలు కూడా మున్నూరు కాపు సామాజిక వర్గానికి చెందిన నేతలు అవ్వడం వల్ల మున్నూరు కాపుల ఓట్లు అధికంగా ఉండడంతో ఈ ఓట్లు చీలిపోయి అంటే గతంలో ప్రతిసారి కూడా అంటే ఈ ప్రాంతం నుంచి బీసీ ఓటర్లు దాదాపుగా చీలిపోయిన పరిస్థితుల్లో మైనారిటీ ఓటు బ్యాంక్ డిసైడింగ్ ఫ్యాక్టర్ గా కూడా చెప్పవచ్చు. అయితే ఈసారి అందుకు ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఈ మైనార్టీ ఓటు బ్యాంకు కీలకంగా అంటే ప్రతిసారి కూడా ఇక్కడ ఎమ్మెల్యేని డిసైడ్ చేసేది మాత్రం మైనార్టీ ఓటు బ్యాంకు గా కూడా చెప్పవచ్చు. అందుకు భిన్నంగా ఈసారి పరిస్థితులు ఉన్నాయి. అంటే దాదాపు ప్రధాన పోటీ ఇరు పార్టీల మధ్య కొనసాగుతున్నప్పటికీ కూడా ఈసారి 3 పార్టీల మధ్య ముగ్గురు కూడా మున్నూరు కాపు సామాజిక వర్గానికి చెందడంతో 3 పార్టీలకు ఈ బీసీ ఓట్లు మున్నూరు కాపు ఓట్లు చీలిపోగా ఈసారి ఆ మైనార్టీ ఓట్లు మరింత కీలకంగా మారాయి. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పురుమల్ల శ్రీనివాస్ కు ఆ బొమ్మకల్ నియోజకవర్గం అంటే బొమ్మకల్ గ్రామానికి సంబంధించి ఆ ఎంఐఎం అంటే ఏదైతే మైనార్టీ ఓటు బ్యాంకు పెద్ద ఎత్తున కూడా అంటే మద్దతు కూడగొట్టిన పరిస్థితి అయితే నెలకొంది. ఇకపోతే మైనార్టీలకు దాదాపుగా కూడా పెద్దపీట వేస్తున్నామంటూ కూడా బీఆర్ఎస్ పార్టీ గంగుల కమలాకర్ కూడా మైనార్టీలను ఒక ఆకట్టుకునే ప్రయత్నం అయితే చేస్తారు. అంటే ప్రతిసారి కూడా ఈ నియోజకవర్గం నుండి మైనార్టీలు ఒక పెద్ద పీట వేస్తున్నారని చెప్పవచ్చు. వాళ్ళు ఒక దాదాపుగా ఎమ్మెల్యే అభ్యర్థిని డిసైడింగ్ ఫ్యాక్టర్ గా కూడా మనం చెప్పవచ్చు. ఇకపోతే బీజేపీ పార్టీ నుండి జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ ఇప్పటికే ప్రచారంలో దూసుకుపోతున్న పరిస్థితి అయితే నెలకొంది. అంటే బండి సంజయ్ ఈ గతంలో ఈ తెలంగాణ రాష్ట్రానికి అంటే ఈ స్థానంలో అంటే కరీంనగర్ నియోజకవర్గంలో దాదాపు మొదటగా కూడా కౌన్సిలర్ గా తన రాజకీయ అంటే ఆర్ఎస్ఎస్ కార్యకర్తగా కూడా వ్యవహరిస్తూ ఆ కౌన్సిలర్ గా కూడా తన రాజకీయ జీవితాన్ని ప్రారంభించినప్పటికీ గతంలో ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓటమి పాలై ప్రత్యర్థి గంగుల కమలాకర్ పై ఓటమి పాలైనప్పటికీ అధిష్టానం తిరిగి మళ్ళీ ఆ ఎంపీగా కూడా కరీంనగర్ నియోజకవర్గం నుండి బరిలోకి దింపడంతో ఆయన ప్రస్తుతం కరీంనగర్ ఎంపీగా కూడా కొనసాగుతున్న పరిస్థితి. అయితే మళ్ళీ తిరిగి ఈసారి ఇదే స్థానం నుంచి మళ్ళీ అసెంబ్లీ బరిలోకి కూడా దిగిన పరిస్థితి అయితే ఉంది. అయితే ఈసారి మాత్రం కాస్త దూకుడు పెంచారంటూ కూడా చెప్పవచ్చు. అంటే స్థానికంగా గంగుల కమలాకర్ పై ఒక తీవ్ర స్థాయిలో వ్యతిరేకతను కూడా ఆయన ప్రదర్శిస్తూ కూడా ఒక ల్యాండ్ మాఫియా శాండ్ మాఫియా అంటూ కూడా ఆ గంగుల కమలాకర్ కు వ్యతిరేకంగా కూడా ఇక నియోజకవర్గాల్లో ఒక ఏదైతే పెద్ద ఎత్తున కూడా ఆరోపణలు ఎదుర్కొంటున్న పరిస్థితి అయితే నెలకొంటున్నట్టు కూడా ఆయన ఇప్పటికే ప్రజలను ఇక్కడ చైతన్యం చేసేందుకు కూడా విశ్వ ప్రయత్నాలు కూడా చేస్తున్న పరిస్థితి. ఇకపోతే గంగుల కమలాకర్ ప్రచారంలో ఇప్పటికే పెద్ద ఎత్తున దూసుకెళ్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే స్థానికంగా చేసిన అభివృద్ధి అంటే కేబుల్ బ్రిడ్జ్ నిర్మాణము, ఐటీ టవర్, ఆ ప్రధాన కూడళ్ల సుందరీకరణ ఇలాంటి డెవలప్మెంట్ అంశాలతో ఆయన ప్రజల్లోకి దూసుకెళ్తున్న పరిస్థితి. ఇకపోతే కాంగ్రెస్ పార్టీకి నమ్మి ఆ అభ్యర్థికి ఓటేస్తే ఒకవేళ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే మాత్రం మళ్ళీ సమైక్య పాలన పరిస్థితి వస్తుందంటూ కూడా ఆయన ఒక ఘాటు వ్యాఖ్యలు చేస్తున్న పరిస్థితి అయితే నెలకొంది. అంటే మొత్తానికి ఇటు పురుమల్ల శ్రీనివాస్ కూడా గతంలో బీఆర్ఎస్ పార్టీలో కొనసాగినప్పటికీ కూడా ఆయన ఇటీవలే పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో చేరినప్పటికీ అధిష్టానము దాదాపు కరీంనగర్ నియోజకవర్గం నుండి పెద్ద ఎత్తున కూడా ఒక రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ నుంచి ఆశావాహులు ఎక్కువగా ఉన్న నియోజకవర్గం అంటే కరీంనగర్ నియోజకవర్గం అని కూడా చెప్పొచ్చు. అంత మంది దరఖాస్తు చేసుకున్నప్పటికీ కూడా ఆ అదృష్టం పురుమల్ల శ్రీనివాస్ ను భరించింది. అంటే ఒక బలమైన నేతగా కూడా పురుమల్ల శ్రీనివాస్ ఇప్పుడు ఈ నియోజకవర్గం నుండి గంగుల కొనాల్సిందిగా కూడా అధిష్టానము సూచించడంతో ఆయన ఈ ప్రాంతం నుంచి బరిలోకి దిగిన పరిస్థితి. అయితే ఇప్పటికే ఆయన ఘాటు విమర్శలు చేస్తూ మంత్రి గంగుల కమలాకర్ పై ఘాటుగా భూ దందాలు, అక్రమ దందాలు అంటూ కూడా ఒక పెద్ద ఎత్తున కూడా కరీంనగర్ లో కొనసాగుతున్న నేపథ్యంపై కూడా ప్రజలను చైతన్యపరిచేందుకు కూడా ఆయన విశ్వ ప్రయత్నాలు కూడా చేస్తున్నారు. మొత్తానికి ఈ ప్రధాన పార్టీలు ఈ ముగ్గురు మధ్య ప్రధాన పోటీ అయితే నెలకొననుంది. మొత్తానికి అయితే ఒక ప్రత్యర్థులపై మాటల తూటాలు ఇప్పటికే కొనసాగుతున్నాయని చెప్పొచ్చు. ప్రతిరోజు ప్రచారంలో పెద్ద ఎత్తున కూడా ప్రతిపక్ష అంటే ఏదైతే బీజేపీ పార్టీ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులపై మిగతా పార్టీలు అంటే ఒకరికొకరు దూషణలు చేసుకోవడం అయితే ఇప్పటికే మొదలైందని కూడా చెప్పొచ్చు. భౌతిక దాడులు కూడా జరిగే అవకాశం కూడా లేకపోలేదు. గంగుల కమలాకర్ మాత్రం తాను చేసిన అభివృద్ధి తనను గెలిపిస్తుంది అని చెప్పేసి ఆశాభావం వ్యక్తం చేస్తున్నప్పటికీ కూడా ఈసారి ఏ వ్యక్తి అంటే ప్రధాన పార్టీలలో ముగ్గురు వ్యక్తులలో ఏ వ్యక్తి గెలిచినప్పటికీ కూడా
భారీ మెజారిటీ మాత్రం రాకపోదు, అంటే రాదు అని కూడా స్పష్టంగా కనిపిస్తున్న పరిస్థితి. మొత్తానికి ఏ వ్యక్తి గెలిచినప్పటికీ కూడా ఈ నియోజకవర్గం నుండి స్వల్ప మెజారిటీతో మాత్రమే ఆ విజయ అవకాశాలతో బయటపడే పరిస్థితి అయితే నెలకొంది ఇవన్నెల. అలాగే నెక్స్ట్ నియోజకవర్గం చూద్దాం. చొప్పదండి ఇది ఎస్సీ కేటగిరీ నియోజకవర్గం. ప్రధానంగా ఇక్కడ చూసుకున్నట్టయితే గనక బీఆర్ఎస్ నుంచి సుంకె రవిశంకర్, అలాగే ఇటు కాంగ్రెస్ నుంచి మేడిపల్లి సత్యం, ఇక బీజేపీ నుంచి చూసుకున్నట్టయితే బొడిగె శోభ, ఈ ముగ్గురు త్రిముఖ పోటీ నెలకొనుంది. అయితే ఈ ముగ్గురులో ఇటు ప్రచారం ఎవరు ఎక్కువగా చేస్తున్నారో, ఈ ప్రచారంలో ఎవరు ముందంజలో ఉన్నారు, అక్కడ ఎస్సీ కేటగిరీ నియోజకవర్గం కాబట్టి ఇక్కడ ఓటర్లు ఎవరికి ఎక్కువ మొగ్గు చూపే అవకాశం ఉంది, ఈ త్రిముఖ పోటీ నెలకొనే అవకాశం ఉందంటారా, లేకపోతే ప్రధానంగా ఒకరి వైపే ప్రజలు మొగ్గు చూపుతున్నారా శ్రీకాంత్? ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని మరో రిజర్వ్డ్ నియోజకవర్గంగా కూడా చొప్పదండి నియోజకవర్గం వెళ్తుంది. గతంలో బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎమ్మెల్యేగా కొనసాగిన సుంకె రవిశంకర్ కు ఈసారి మళ్ళీ అధిష్టానం టికెట్ కేటాయింది. ఇకపోతే ఆ గతంలో ఓటమి పాలైన మేడిపల్లి సత్యం కు కూడా తిరిగి మళ్ళీ ఇదే స్థానం నుంచి టికెట్ దక్కడంతో ఇక్కడ పోరు మాత్రం కాస్త ఉత్కంఠ నెలకొంటుందని చెప్పొచ్చు. ఇకపోతే గతంలో తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అనంతరం ఎమ్మెల్యేగా గెలుపొందిన బొడిగె శోభ బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచి ఆ అధిష్టానం తీరు నచ్చక గతంలో పార్టీకి రాజీనామా చేసి బీజేపీలో చేరిన పరిస్థితి. తాను ప్రస్తుతం బీజేపీలో నుండి ఈ నియోజకవర్గం నుండి బరిలోకి దిగిన పరిస్థితి. అయితే ఇక్కడ ఓటర్లు మాత్రం ఈసారి ఒక విభిన్నమైన తీర్పు ఇచ్చే విధంగా కూడా ఆలోచిస్తున్నట్టుగా కూడా మనం చెప్పవచ్చు. ప్రధానంగా అంటే సానుభూతి, అంటే మేడిపల్లి సత్యం, కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మేడిపల్లి సత్యంతో సానుభూతి కూడా కలిసి వచ్చే అంశంగా కూడా చెప్పవచ్చు. ఇకపోతే రాష్ట్ర వ్యాప్తంగా కూడా బీఆర్ఎస్ పార్టీకి ఉన్న వ్యతిరేకత పట్ల ప్రధానంగా సుంకె రవిశంకర్ పై కూడా అక్కడక్కడ కొన్ని నిరసనలు కూడా వ్యక్తమవుతున్న పరిస్థితి, ఓటర్లు నిలదీస్తున్న పరిస్థితి కూడా నియోజకవర్గంలో ఆయన ఇప్పటికే ప్రచారాన్ని ముమ్మరం చేశారు. దాదాపుగా పెద్ద ఎత్తున కూడా ఇటీవల నామినేషన్ సమయంలో కూడా భారీ బలగంతో, మంది మార్బలంతో కూడా నామినేషన్ దాఖలు చేసిన పరిస్థితి. అంటే మొత్తానికి ఆపసోపాలు పడుతూ కూడా ఈసారి సుంకె రవిశంకర్ బరిలో నిలిచిన పరిస్థితి ఉంది. అందుకు భిన్నంగా ఈసారి ఓటర్లు మాత్రం, అంటే మనం గతంలో మన ఏదైతే నియోజకవర్గానికి సంబంధించి పర్యటించినప్పుడు దాదాపుగా బొడిగె శోభ, ప్రజలు మాత్రం బొడిగె శోభ వైపు ఎక్కువగా ఉన్నట్టుగా కూడా చెప్పవచ్చు. ఇకపోతే రెండో అభ్యర్థిగా కూడా మేడిపల్లి సత్యంతో కూడా, అంటే గతంలో పలుమార్లు ఓటమి పాలైనందుకు సానుభూతి, ఇటు రాష్ట్ర వ్యాప్తంగా కూడా కాంగ్రెస్ పార్టీకి పెరుగుతున్న ఆదరణ, ఈ రెండు అంశాల వల్ల కూడా మరొక అభ్యర్థి, కాంగ్రెస్ పార్టీకి అభ్యర్థికి విజయావకాశాలు ఎక్కువగా కనిపిస్తుంది. అభివృద్ధి జరిగింది బొడిగె శోభ ఆధ్వర్యంలో జరిగింది అంటూ కూడా స్థానికంగా చర్చనైతే కొనసాగుతున్న పరిస్థితి. అంటే నిత్యం ఒక ముఖ్యమంత్రి కేసీఆర్ కు అత్యంత విశ్వసనీయమైన ఎమ్మెల్యేగా కూడా సుంకె రవిశంకర్ నిలిచినప్పటికీ కూడా ఈసారి ఈ ప్రాంతం నుంచి గట్టి పోటీని అయితే ఎదుర్కొనున్నారు. వెన్నెల చూద్దాం. వేములవాడ నుంచి చూసుకున్నట్టయితే ఇటు బీఆర్ఎస్ నుంచి సిహెచ్ లక్ష్మీ నరసింహారావు, అలాగే కాంగ్రెస్ నుంచి ఆది శ్రీనివాస్, ఇక బీజేపీ నుంచి చెన్నంనేని వికాసరావు పోటీలో ఉన్నారు. అయితే శ్రీకాంత్, ఇక్కడ చూసుకున్నట్టయితే ఈ అభ్యర్థులు ఎంత మేరకు ప్రజల్లోకి వెళ్తున్నారు, ప్రజల నాడి ఇక్కడ ఎలా ఉంది, ప్రధానంగా ఈ పోటీలో ఎక్కువ శాతం ఎవరు ఓట్లు సాధించే అవకాశం ఉంది, ప్రధాన రేసులో ఎవరు నిలబడే అవకాశం ఉంది శ్రీకాంత్? రాజన్న సిరిసిల్ల జిల్లాలోని దక్షిణ కాశీగా పేరొందిన వేములవాడ నియోజకవర్గం ఒక ప్రాధాన్యత సంతరించుకుందని కూడా చెప్పవచ్చు. మొత్తానికి రాష్ట్ర వ్యాప్తంగా కూడా సిట్టింగ్ ఎమ్మెల్యేల కాకుండా ఈసారి నియోజకవర్గంలో మార్పు చోటు చేసుకున్న నియోజకవర్గం వేములవాడ. గతంలో 4 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన చెన్నమనేని రమేష్ బాబును కాదని ఈసారి కల్మెడ లక్ష్మీ నరసింహారావుకు టికెట్ కేటాయించిన పరిస్థితి. ఇకపోతే కాంగ్రెస్ పార్టీ నుంచి ఆది శ్రీనివాస్ జిల్లా అధ్యక్షుడుగా ఉన్నారు. ఈయన కాంగ్రెస్ పార్టీ నుంచి గతంలో ఓటమి పాలయ్యి కూడా ఆయన మళ్ళీ ఇదే స్థానం నుండి కూడా బరిలోకి దిగిన పరిస్థితి. ఇంకా బీజేపీ పార్టీలో మాత్రం కాస్త ఉత్కంఠ పరిణామాల మధ్య ఒక చివరి క్షణంలో, అంటే మొదటి నుంచి కూడా బరిలో నిలిచినప్పటికీ కూడా బీజేపీలో తులా ఉమా, కరీంనగర్ జెడ్పీ చైర్మన్ గా కొనసాగిన తులా ఉమాకు టికెట్ కేటాయించిన అధిష్టానం నామినేషన్ చివరి రోజు దాదాపు 2 గంటల సమయం ఉన్న నేపథ్యంలో ఆ చివరి నిమిషంలో కూడా తులా ఉమకు హ్యాండ్ ఇచ్చి వికాస్ రావుకు బీ ఫామ్ ఇవ్వడంతో కూడా ఈ రాజకీయంగా ఒక ఉత్కంఠ పరిణామం అయితే నెలకొంది.
ఒక ఉద్రిక్త వాతావరణం కూడా క్రియేట్ అయిందని కూడా చెప్పవచ్చు. ఈ ఉద్రిక్త వాతావరణంలో నడుమ ఈ తుల ఉమా భంగపడి అంటే టికెట్ ఆశించి దాదాపు నామినేషన్ వేసిన తర్వాత ప్రచారంలో ఉండగా ఒక ఊహించని ట్విస్ట్ తో తుల ఉమా ఏదైతే మనశ్శాంతి కోల్పోయి తాను రాజీనామా కూడా చేసి ఇటీవలే బిఆర్ఎస్ పార్టీలో కేటీఆర్ మంతనాల నడుమ బిఆర్ఎస్ పార్టీలో చేరిన పరిస్థితి ఉంది. అయితే ఇక ప్రధానంగా ఈ ప్రాంతం నుంచి ఈసారి విద్యాసాగర్ రావు తనయుడు మాజీ గవర్నర్ విద్యాసాగర్ రావు తనయుడు వికాస్ రావుకు చివరి కేటాయించడంతో ఆయన ఇప్పటికే ప్రచారంలో దూసుకెళ్తున్న పరిస్థితి ఉంది. మొత్తానికి ఇక్కడ చలిమెడ లక్ష్మీ నరసింహారావు బిఆర్ఎస్ పార్టీ నుంచి ఈయన కరీంనగర్ నుంచి గతంలో 2 సార్లు పోటీలో దిగినప్పటికీ కూడా ఆ ప్రత్యర్థిపై ఓటమి పాలైన పరిస్థితి. అయితే ఈసారి వేములవాడ నియోజకవర్గాన్ని ఎంచుకొని వేములవాడ నియోజకవర్గం నుంచి బరిలోకి దిగిన పరిస్థితిని ఈసారి అయినా కనీసం తనకు ఆ అదృష్టం వరిస్తుందా అని తను ఇప్పటికే తన అదృష్టాన్ని అయితే పరీక్షించుకోనున్నారని కూడా చెప్పవచ్చు. ఇంకా ఆది శ్రీనివాస్ కూడా గతంలో దాదాపు ఆయన 2 సార్లు ఓటమి పాలైనప్పటికీ కూడా మళ్ళీ ఈసారి కూడా రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీకి హవా ఆ సానుభూతి కూడా కలిసి వచ్చే అంశంగా కూడా అంటే ప్రతి సమస్యలోనూ కూడా దాదాపు ప్రతి సమస్యపై కూడా ఆది శ్రీనివాస్ మొదటి నుంచి కూడా ఈ ప్రాంతంలో మంచి పట్టున్న నేతగా కూడా చెప్పవచ్చు. ఇక లక్ష్మీ నరసింహారావు ఇది ప్రాంతానికి అంటే ఈ నియోజకవర్గానికి సంబంధించిన వ్యక్తి కాకపోతే ఈ నియోజకవర్గంలో ఇటీవల ఈయన ఈ ప్రాంతం నుంచి బరిలోకి దిగడంతో ఇక్కడ ఓటర్లు మాత్రం కాస్త ఆది శ్రీనివాస్ కు అనుకూలంగా ఉండే విధంగా కూడా చెప్పవచ్చు. ఇక వికాస్ రావు మాజీ గవర్నర్ అంటే తండ్రి రాజకీయ చరిష్మా కూడా తనకి కాస్త ఓటు బ్యాంక్ కలిసి వచ్చే అవకాశం కూడా లేకపోలేదు. అంతేకాకుండా బీజేపీ తుల ఉమా అనుచర వర్గం కూడా దాదాపుగా బీజేపీ పార్టీని వీడి బిఆర్ఎస్ పార్టీలో చేరి కాస్త ఓటు బ్యాంకు కూడా చీలిపోయే అవకాశం అయితే లేకపోలేదు. అలాగే నెక్స్ట్ నియోజకవర్గం చూద్దాం. సిరిసిల్ల గురించి చూసుకున్నట్టయితే ఇక్కడ బీఆర్ఎస్ నుంచి కల్వకుంట్ల తారక రామారావు, అలాగే కాంగ్రెస్ నుంచి కేకే మహేందర్ రెడ్డి, ఇక బీజేపీ నుంచి రాణి రుద్రమ ప్రధానంగా పోటీలో ఉన్నారు. అయితే శ్రీకాంత్ ఇక్కడ చూసుకున్నట్టయితే కల్వకుంట్ల తారక రామారావు మరోసారి రేస్లో ఉండడం జరిగింది. ఈ నేపథ్యంలో ప్రజల నాడి ఇక్కడ ఎట్లా ఉంది? మరొకసారి కల్వకుంట్ల తారక రామారావుకి అవకాశం ఇచ్చే అవకాశం ఉందా, లేకపోతే ఈసారి ద్వితీయ పోరు నెలకొనే అవకాశం ఉందా? అక్కడ ప్రజల నాడి ఎలా ఉంది? అయితే ప్రధానంగా చెప్పాలంటే సిరిసిల్ల నియోజకవర్గంలో ప్రజల అభిప్రాయం ఏంటి? సిరిసిల్ల అంటే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత గణనీయంగా త్వరితగతిన అభివృద్ధి చెందిన నియోజకవర్గం సిరిసిల్ల నియోజకవర్గం. అంటే ముఖ్యమంత్రి తనయుడు బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇక్కడ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న పరిస్థితి. గతంలో కేటీఆర్ ఇక్కడ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నప్పటికీ కూడా ఈసారి మాత్రం కాస్త వ్యతిరేకతను అయితే నెలకొన్న ప్రతిసారి కూడా నియోజకవర్గ పర్యటనలో కూడా ముందస్తు అరెస్టులతో ఇక్కడ ఒక ఏదైతే ఉత్కంఠ వాతావరణం అయితే నెలకొందని చెప్పవచ్చు. ఇక కాంగ్రెస్ పార్టీ నుంచి కేకే మహేందర్ రెడ్డి గారు గతంలో ఒక మొదటిసారిగా కూడా గట్టి పోటీ కేటీఆర్ కి గట్టి పోటీ ఇచ్చిన వ్యక్తిగా కూడా ఈ కేకే మహేందర్ రెడ్డి బరిలో దిగు. ఇకపోతే జర్నలిస్ట్ గా కూడా అంటే పలు మీడియా సంస్థల్లో పనిచేసిన అనుభవం ఉన్న అంటే ప్రతి అంశంపై కూడా పూర్తి స్థాయిలో అవగాహన వ్యక్తిగా కూడా బీజేపీ నుండి రాణి రుద్రమదేవి కూడా ఈ ప్రాంతం నుంచి ఈసారి బరిలోకి దిగిన పరిస్థితిని. అయితే రాణి రుద్రమదేవి ఒక మంచి వాక్చాతుర్యం ఉన్న నేతగా కూడా ఇప్పటికే ప్రచారంలో ముందు వరుసలో ఉన్నారని కూడా చెప్పవచ్చు. ఈ రోజు దాదాపు అంబేద్కర్ చౌరస్తాలో నేరెళ్ళ అంటే గతంలో దేశవ్యాప్తంగా కూడా నేరెళ్ళ ఇష్యూకు సంబంధించి ఒక కలకలం సృష్టించిన పరిస్థితి. అంటే ఇప్పటికీ కూడా 2017లో జరిగిన ఘటనలో బాధితులు ఇప్పటికీ కూడా తమకు న్యాయం జరగలేదు, కేటీఆర్ డౌన్ అంటూ కూడా ప్లకార్డుతో ఈ రోజు ఒక ఉద్రిక్త వాతావరణాన్ని అయితే అంబేద్కర్ చౌరస్తాలో నెలకొల్పారని చెప్పొచ్చు. ఆ బాధితులకు ఇప్పుడు అంటే 3rd డిగ్రీ అప్పుడున్న స్థితుల్లో 3rd డిగ్రీ ప్రయోగించి దాదాపు స్పీకర్ వీరా కుమారి లాంటి అంటే పార్టీలతో సంబంధం లేకుండా నేరెళ్ళ బాధితులకు మద్దతుగా కూడా దాదాపు ఒక దేశవ్యాప్తంగా కూడా సంచలనం సృష్టించిన కేసులో ఈ రోజు బాధితులు కూడా ఒక కేటీఆర్ కు వ్యతిరేకంగా నినదించిన పరిస్థితి. అంటే ఈ నియోజకవర్గం అభివృద్ధి పథంలో చెప్తున్నప్పటికీ కూడా పరిస్థితి విభిన్నంగా ఉందని కూడా చెప్పవచ్చు. స్థానికంగా వ్యతిరేకత కూడా ఇటీవల రోడ్ షోలో నిన్న జరిగిన రోడ్ షోలో కూడా కేటీఆర్ ప్రయాణిస్తున్న కాన్వాయ్ అంటే వాహనం కూడా అక్కడ స్థానికంగా ఉన్న ప్రజలతో చర్చిస్తుంటూ కూడా
సంక్షేమ పథకాలు ఎంతమంది అర్హులు ఉన్నారు, ఎంతమంది తీసుకుంటున్నారు అని ప్రశ్నించిన తరుణంలో దాదాపు అక్కడ ఉన్న స్థానిక ప్రజలెవరు కూడా అందుకు సిద్ధంగా అంటే తమకు సంక్షేమ పథకాలు అంటే ఒక వ్యతిరేకంగా కూడా ఒక నిరసన ప్రదర్శన కూడా నిర్వహించినట్టు కూడా మనం చెప్పవచ్చు. మొత్తానికి ఈ నియోజకవర్గంలో ఈసారి కేటీఆర్ కి అయితే కాస్త ఏదైతే రాణి రుద్రమదేవి కూడా గట్టి పోటీ ఇవ్వనుంది. రుద్రమదేవితో పాటు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కేకే మహేందర్ రెడ్డి కూడా ఒక బలమైన నేతగా కూడా చెప్పవచ్చు. గట్టి పోటీ మాత్రం ఈసారి ఈ నియోజకవర్గం నుండి ఉంటుంది. అంటే వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉండి కూడా అంటే ఈ ఇటీవల కాలంలో దాదాపుగా కేటీఆర్ కొంత నోటి దురుసు కూడా అంటే ఒక ప్రవళిక ఆత్మహత్య విషయంలో మీడియా సంస్థలు ఇచ్చిన ఇంటర్వ్యూలో కూడా ఆ వివాదాస్పద వ్యాఖ్యలు కూడా పెద్ద దుమారం లేపిన పరిస్థితి. ఇదంతా కూడా నియోజకవర్గ ప్రజలు కూడా నిశితంగా గమనిస్తున్న పరిస్థితుల్లో మొత్తానికైతే ఈ నియోజకవర్గం నుంచి ఈసారి కేటీఆర్ కు మాత్రం కాస్త ఓటు బ్యాంక్ తగ్గే రకంగా కూడా ఇక్కడ ఓటర్లు అంటే ఒక 10 సంవత్సరాలు ఇక్కడ ఈ ప్రాంతం నుంచి ప్రాతినిధ్యం వహించినప్పటికీ కూడా ఈసారి కాస్త విభిన్నమైన తీర్పిచ్చేందుకు కూడా సంసిద్ధమవుతున్నట్టుగా కూడా చెప్పవచ్చు వెన్నెల. అలాగే నెక్స్ట్ నియోజకవర్గం చూద్దాం. మానకొండూరు, ఇది ఎస్సీ నియోజకవర్గం. ఇక్కడ ఎవరెవరు పోటీ పడుతున్నారో చూద్దాం. ఇక బీఆర్ఎస్ నుంచి రసమయ్యి బాలకిషన్, అలాగే కాంగ్రెస్ నుంచి కె సత్యనారాయణ, ఇక బీజేపీ నుంచి ఆరేపల్లి మోహన్ ప్రధానంగా పోటీలో ఉన్నారు. అయితే శ్రీకాంత్, ప్రధానంగా చూసుకున్నట్టయితే అసలు ప్రజల నాడి ఇక్కడ ఎలా ఉంది? ఇది ఒక ఎస్సీ నియోజకవర్గ కేటగిరీ నియోజకవర్గం కాబట్టి ఇక్కడ ప్రజల నాడి ఎలాగుంది, అలాగే ప్రధానంగా ఏ నేతల మధ్య పోటీ నెలకొంది? మరో ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గం మానకొండూరు నియోజకవర్గం. అయితే మానకొండూరులో ఇప్పటికీ 2 సార్లుగా ఎమ్మెల్యేగా గెలిచిన రసమయ్య బాలకిషన్ బీఆర్ఎస్ పార్టీ నుంచి మళ్ళీ తిరిగి ఇదే ప్రాంతం నుంచి కూడా పోటీ చేస్తున్న పరిస్థితి ఉంది. కాకపోతే ఈసారి నియోజకవర్గంలో ఆయనకు పెద్ద ఎత్తున కూడా నిరసనలు అంటే ప్రచారానికి వెళ్ళిన దాదాపు పలు గ్రామాల్లో కూడా నిరసనలు వ్యక్తమవుతున్న పరిస్థితి అయితే ఉంది. స్థానికంగా కాంగ్రెస్ పార్టీ నేత ఏదైతే కవంపల్లి సత్యనారాయణ కరీంనగర్ జిల్లా అధ్యక్షులుగా కొనసాగుతున్నారు. వీరిద్దరూ అయితే పోటా కూడా దూసుకెళ్తున్న పరిస్థితి అయితే నెలకొంది. ఇకపోతే బీజేపీ నుండి గతంలో కాంగ్రెస్ పార్టీ నుండి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించిన ఆరేపల్లి మోహన్ రాజీనామా అంటే గతంలో ఏదైతే మానకొండూరు నియోజకవర్గం నుండి రసమయ్య బాలకిషన్ కు టికెట్ కేటాయించడంతో మళ్ళీ బీఆర్ఎస్ పార్టీలో చేరిన పరిస్థితి ఉంది. అంటే ఈసారి తిరిగి తనకు టికెట్ కేటాయిస్తారని ఆశించి భంగపడి బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి బీజేపీ పార్టీలో చేరడం జరిగింది. ఇప్పుడు బీజేపీ పార్టీ నుండి ఆయన బరిలోకి వచ్చిన పరిస్థితి. అయితే ఈ నియోజకవర్గంలో ఈ నియోజకవర్గానికి సంబంధించిన ముఖ్య నేత కూడా బీజేపీ పార్టీని అంటే తనకు టికెట్ ఆశించి భంగపడి దాదాపుగా కూడా వాళ్ళు బీఆర్ఎస్ పార్టీలో చేరిన పరిస్థితి. అంటే మొత్తానికి ఈ నియోజకవర్గంలో ఈసారి పోటీ మాత్రం ప్రధానంగా బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీ మధ్య నెలకొననుంది. దాదాపుగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అంటే ఈయన వ్యక్తిగతంగా డాక్టర్ అయినప్పటికీ కూడా తాను ఒక ఈ ప్రాంతానికి సంబంధించి నియోజకవర్గంలో ఉన్న ప్రజలందరికీ కూడా ఆరోగ్య సమస్యల పట్ల తన సొంత ఖర్చులతో కూడా వైద్యం నిర్వహిస్తూ కూడా ఒక నియోజకవర్గంలో ఒక మంచి పేరు సంపాదించారని కూడా చెప్పవచ్చు. ఇక రసమయ్య బాలకిషన్ నోటి దురుసు వల్ల కూడా నియోజకవర్గంలో కాస్త వ్యతిరేకత కూడా పెరిగింది. అంటే గతంలో రసమయ్య బాలకిషన్ క్యాంపు కార్యాలయం ముందు 3 యువకులు ఆత్మహత్య చేసుకోవడానికి కూడా ప్రయత్నించిన సందర్భాలు కూడా లేకపోలేదు. కాన్వాయ్ పై చెప్పులు విసరడం లాంటి నిరసనలు వ్యక్తం చేయడం లాంటివి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను దూషించడం ఇలా కూడా మన అమ్మాయిలో కూడా పలు కథనాలు నేతలపై కూడా నోరు పారేసుకోవడము, బూతులు తిట్టడము, కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఒక ఫోన్ కాల్ అంటే ఏదైతే ఒక కార్యకర్తపై ఫోన్ కాల్ అంటే దాదాపుగా బూతులు తిడుతూ కూడా చేసిన ఫోన్ కాల్ కూడా అప్పట్లో ఒక మీడియాలో పెద్ద సెన్సేషన్ గా మారిన వైనం కూడా ఉంది. ఇదంతా కూడా మొత్తానికైతే ఈసారి ఈ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ కవంపల్లి సత్యనారాయణకు విజయావకాశాలు ఎక్కువగా ఉన్నాయని చెప్పవచ్చు. అలాగే నెక్స్ట్ నియోజకవర్గం చూద్దాం. హుజురాబాద్ లో చూసుకున్నట్టయితే ప్రధానంగా ఇటు బీఆర్ఎస్ నుంచి పాడి కౌశిక్ రెడ్డి, అలాగే కాంగ్రెస్ నుంచి వనితల ప్రణవ్, ఇక బీజేపీ నుంచి ఈటెల రాజేందర్ రేస్ లో ఉన్నారు. అయితే శ్రీకాంత్, ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఈ ముగ్గురులో ఈటెల రాజేందర్ గతంలో బీఆర్ఎస్ నుంచి గెలిచి మళ్ళీ ఆయన తర్వాత బీఆర్ఎస్ కి రాజీనామా చేసి బీజేపీ నుంచి మరొకసారి పోటీ చేసి హుజురాబాద్ నియోజకవర్గం నుంచి గెలుపొందడం జరిగింది. ఈ నేపథ్యంలో ఈసారి కూడా ఈటెల రాజేందర్ గెలిచే అవకాశాలు ఉన్నాయా, లేకపోతే త్రిముఖ పోటీ నెలకొనే అవకాశాలు కనిపిస్తున్నాయా శ్రీకాంత్?
దాదాపుగా అంటే ఇక్కడ నుంచి మంత్రిగా ప్రాతినిధ్యం వహించి బిఆర్ఎస్ పార్టీలో ఒక బీసీ నాయకుడుగా బలమైన నాయకుడుగా ఎదిగిన ఈటల రాజేందర్ పార్టీ ముఖ్యమంత్రి నిరంకుశ పాలన అంటే నిరంకుశాన్ని ఎండగడుతూ కూడా బిఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి బీజేపీ పార్టీలో చేరారు. అయితే ఇక పోతే పాడి కౌశిక్ రెడ్డి బిఆర్ఎస్ పార్టీ నుంచి కొనసాగుతున్న పరిస్థితి అయితే నెలకొంది. మొత్తానికి ఏదైతే బిఆర్ఎస్ పార్టీ నుంచి పాడి కౌశిక్ రెడ్డి గతంలో కూడా అంటే ఏదైతే కొంత నోటి దుర్శయం వల్ల కూడా ఈ ప్రాంతాల్లో తీవ్ర విమర్శలు అంటే ఒక జర్నలిస్ట్ కు సంబంధించిన విషయంలో ఆ దుర్భాషలు ఆడడంతో పాటు ఒక సామాజిక వర్గాన్ని టార్గెట్ గా చేసి దుర్భాషలు ఆడడంతో రాష్ట్ర వ్యాప్తంగా కూడా పాడి కౌశిక్ రెడ్డి దిష్టి బొమ్మలు దగ్ధం చేయడంతో ఇలాంటి పరిణామాలతో కూడా ఈ ప్రాంతంలో ఈ నియోజకవర్గాల్లో ఒక వ్యతిరేకత కూడా ఉందని చెప్పవచ్చు. ఇకపోతే ఏదైతే వడితెల ప్రణయ్ బాబు అంటే ఈ దాదాపుగా కాంగ్రెస్ పార్టీ నుంచి ఒక యువకుడు ఈసారి ఒక యువకుడు ఈ ప్రాంతం నుంచి ప్రాతినిధ్యం వహిస్తూ ఇప్పటికే ప్రచారంలో ముందుకు దూసుకెళ్తున్న పరిస్థితుల్లో ప్రజలు పెద్ద ఎత్తున కూడా ప్రణయ్ బాబును ఆదరిస్తున్న పరిస్థితి. ఇంకా గతంలో మంత్రిగా కొనసాగిన ఈటెల రాజేందర్ ఈసారి ఓటు బ్యాంకు అంటే ఈ ప్రాంతం నుంచి పెద్దగా అభివృద్ధి చేసింది ఏమీ లేదు అంటూ కూడా స్థానిక ప్రజలు కొంత వ్యతిరేకతను అయితే ప్రదర్శిస్తున్న పరిస్థితి అయితే ఉంది. మృదు స్వభావి ఓపికగా ఉన్న అంటే అలాంటి అంశాలు కూడా ఈటల రాజేందర్ కు కలిసి వచ్చే అంశాలుగా కూడా చెప్పవచ్చు. ఇకపోతే ఈ పాడి కౌశిక్ రెడ్డికి మాత్రం అంటే తన నోటి దురుసు వల్ల కూడా గతంలో ఎమ్మెల్యే టికెట్ భంగపడినప్పటికీ కూడా ఓటమి పాలనప్పటికీ కూడా ఈసారి కూడా మళ్ళీ ఓటమి తప్పదంటూ కూడా హుజురాబాద్ ఓటర్లు కూడా ఒక నిర్ణయం తీసుకున్నట్టుగా కూడా ఒక పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది. దాదాపుగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ప్రణయ్ బాబుకు మాత్రం విజయావకాశాలు ఎక్కువగా ఉన్నట్టు చెప్పవచ్చు. ఇకపోతే ప్రధానంగా ఈటల రాజేందర్ కు పై కూడా కొంత మేరకు వ్యతిరేకత మాత్రం పెరుగుతుందని కూడా చెప్పవచ్చు. అలాగే శ్రీకాంత్ నెక్స్ట్ చూసుకున్నట్టయితే హుస్నాబాద్ నియోజకవర్గంలో ప్రధానంగా పోటీ చూసుకున్నట్టయితే బీఆర్ఎస్ నుంచి వడితెల సతీష్ కుమార్, అలాగే కాంగ్రెస్ నుంచి పొన్నం ప్రభాకర్, ఇక బీజేపీ నుంచి శ్రీరామ్ చక్రవర్తి రేస్ లో ఉన్నారు. అయితే శ్రీకాంత్ ఇక్కడ ఏ నేతలకు మధ్య ప్రధానంగా పోటీ ఉండే ఛాన్స్ ఉంది? అలాగే వడితెల సతీష్ కుమార్ మరొకసారి గెలిచే అవకాశాలు ఉన్నాయా, లేకపోతే కాంగ్రెస్ వచ్చే అవకాశం ఉందా? ప్రధాన పోటీ ఎలా ఉంది? ఇక్కడ రేసులో ఎవరు ముందున్నారు శ్రీకాంత్? ప్రధానంగా ఈ నియోజకవర్గం బీఆర్ఎస్ పార్టీ నుంచి వడితెల సతీష్ బాబు బరిలోకి దిగిన పరిస్థితి నెలకొంది. ఇకపోతే కాంగ్రెస్ పార్టీ నుంచి కరీంనగర్ మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ ఈ నియోజకవర్గం నుండి ప్రాతినిధ్యం అంటే ఈ పోటీకి బరిలోకి దిగిన పరిస్థితి నెలకొంది. ఇకపోతే బీజేపీ నుండి కూడా బొమ్మ శ్రీరామ్ చక్రవర్తి మాజీ ఎమ్మెల్యే తనడు ఈ ప్రాంతం నుంచి బరిలోకి దిగిన పరిస్థితి నెలకొంది. మొత్తానికి ప్రధానంగా ఈ మూడు పార్టీల మధ్య కూడా పోటీ నెలకొంటుందని చెప్పవచ్చు. అయితే ఎంపీ పొన్నం ప్రభాకర్ గతంలో మాజీ ఎంపీ కరీంనగర్ నుండి పోటీ చేసి ఎంపీగా గెలుపొందిన రాజకీయ అనుభవము తెలంగాణ తెలంగాణ రాష్ట్ర సాధన విషయంలో కూడా ఒక ఏదైతే పెద్ద ఎత్తున పోరాటం చేసిన పరిస్థితి, అప్పటి ముఖ్యమంత్రిని కూడా కిరణ్ కుమార్ రెడ్డిపై కూడా తన వ్యతిరేకతను అంటే తెలంగాణ రాష్ట్ర పట్ల వ్యతిరేకతను పూర్తి స్థాయిలో కూడా ప్రదర్శించి ఒక ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా గలం వినిపించిన పరిస్థితి నెలకొంది. అలాంటి వ్యక్తి ఇప్పుడు ఈ నియోజకవర్గం నుండి ప్రాతినిధ్యం వహిస్తుండడంతో మరింత పోటీ అయితే పెరిగిందని కూడా చెప్పవచ్చు. గతంలో ఈ ప్రాంతం నుంచి అలిగిరెడ్డి ప్రవీణ్ రెడ్డి ప్రాతినిధ్యం వహించినప్పటికీ ఈ ప్రాంతంలో పలు ట్విస్టుల మధ్య అంటే సిపిఐ తో పొత్తులతో భాగంగా కూడా ఇప్పుడు స్థానికంగా సిపిఐ నేత వామపక్ష నేతలు కూడా ఈ పొన్నం ప్రభాకర్ కు మద్దతుగా కూడా ఇప్పటికే ప్రచారంలో దూసుకెళ్తున్న పరిస్థితి అయితే ఉంది. వడితెల సతీష్ బాబుకు ముఖ్యంగా ఇక్కడ గౌరవెల్లి ప్రాజెక్టు పెద్ద ఎత్తున కూడా ఆ ప్రాజెక్టు నిర్మాణ పనులు అంటే ఆ నిర్మాణం చేపట్టిన ఆ సమయంలో భూ నిర్వాసితులు కూడా పెద్ద ఎత్తున కూడా ఈసారి వడితెల సతీష్ బాబుకు వ్యతిరేకంగా కూడా ఉద్యమించనున్నట్టుగా కూడా చెప్పవచ్చు. అంటే బిఆర్ఎస్ పార్టీకి కాస్త వ్యతిరేకత కూడా పెరిగిందని చెప్పవచ్చు. దాదాపుగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పొన్నం ప్రభాకర్ కు విజయావకాశాలు ఎక్కువగా ఉన్నాయి. శ్రీకాంత్ థ్యాంక్ యూ. చూశారు కదా, ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో 14 నియోజకవర్గాల్లో ఏ అభ్యర్థులు రేస్లో ఉన్నారో. అయితే ఈ 14 నియోజకవర్గాల్లో ఏ అభ్యర్థులు గెలుస్తారు అనేది మాత్రం కొంతకాలం వరకు వేచి చూడాల్సిందే. ఇది వాల్టి రేస్ కురాలు. మరో కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. కీప్ వాచింగ్ అమ్మా న్యూస్, నిజం కోసం జనం కోసం.